రాత్రి కాల ప్రార్థన. జీవము కలిగిన దేవా, జీవాధిపతివైన తండ్రి, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు అయా మా ఎడల మీ కృప కుమ్మరించినందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ సమయాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. అయినప్పటికీ అల్పులము, అయోగ్యులమై ఉన్నప్పటికీ, మీకు విరోధముగా ఎన్నో కార్యాలు ఈ రోజున జరిగించినప్పటికీ మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టారు తండ్రి, స్తోత్రాలు. అయా ప్రయాణాల్లో, మా పనుల్లో, అయా మేముంటున్న స్థలాల్లో మీ యొక్క రక్షణను విస్తరింపజేసి కాపాడినందుకు కూడా కృతజ్ఞతలు. అపాయాలు, ప్రమాదాలు మా దరికి రాకుండా మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు నాయనా. ఏ లోటు, ఏ లేమి, ఎటువంటి బాధ, ఎటువంటి నీరసం, ఎటువంటి అవమానాలు అనేవి కూడా మమ్మల్ని ముట్టకుండా తండ్రి ఈ రోజున భద్రపరిచారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా మీ సన్నిధిలో ఈ ఆదివారాన తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునే కృప దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగును అని అయ్యా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున ఈ రాత్రి కాలంలో మా ఎదుట ఉన్న పరిస్థితులను చూసి మేము బలహీనపడొద్దని, అయ్యా మా ఎదుట ఉన్న తండ్రి భయంకరమైన స్థితిగతులను బట్టి మేము నిరుత్సాహపడిపోకూడదని, నీరు కారిపోకూడదని, అనుకున్నది చేసే వరకు కూడా ధైర్యముగా మీ పైన నమ్మకముంచి మీరు మాకు తోడై ఉన్నారనే అయా విశ్వాసముతో ముందుకు వెళ్ళి మాకు కలుగు ఆ గొప్ప బహుమానమును పొందుకొనడానికి మా అందరికి నీ కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రిని ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. పేరు పేరున దీవించండి. వారి జీవితాల్లో ఈ ఒక్క వాగ్దానమును నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎంతోమంది బిడ్డలు అనేక రకాలైన వ్యాధులైనా, అనేక రకాలైన తండ్రి బలహీనతలు కలిగి ఉన్నారు. అయా, తల నుంచి అరికాలు వరకు ప్రతి విధమైన రోగమును కొట్టివేయండి తండ్రి. అయా, మైగ్రేన్ నుంచి, కంటి సమస్య నుంచి, గొంతు సమస్య నుంచి, హార్ట్ ప్రాబ్లం నుంచి, చెస్ట్ సమస్య నుంచి, అయా లంగ్స్ సమస్య నుంచి ప్రభువా, అదేవిధంగా తండ్రి లివర్ సమస్య నుంచి కూడా విడుదల దయచేయండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా బోన్ సంబంధమైన సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా ఎటువంటి బీపీ, థైరాయిడ్, షుగర్ ప్రతి వాటిని తండ్రి బిడ్డలకు తండ్రి నార్మల్ చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రతి అపవాది దురాత్మ శక్తులను లయపరచండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ బలహీనతను కొట్టివేయండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. మోసపోయారయ్యా, నష్టపోయారు తండ్రి. అయా వారు మరలా తేరుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో ఆనందం లేక జీవిస్తున్నారు, సంతోషం లేక జీవిస్తున్నారు, ఒకరంటే ఒకరు పడక అయా విభేదాలు కలిగి ఉంటున్నారు. వాటన్నిటి నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి విడుదల దయచేయండి తండ్రి. ప్రేమతో ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా యవ్వన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాలు, అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. బెట్టింగ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి గొడవ నుంచి కూడా అయా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. ప్రేమతో, అనురాగంతో వారు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నాము. ఆయా దేశాల బిడ్డలు విస్తరించారు. వారి చదువులు, వారి పనులను దీవించండి. ముఖ్యంగా వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటున్నారేమో, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఆయా వీసా ప్రయత్నాల్లోనూ, పాస్పోర్ట్స్ ప్రయత్నాల్లోనూ తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. ఇమిగ్రేషన్లో ఎవ్వరు కూడా డిపార్ట్ అయిపోకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇమిగ్రేట్ అవ్వడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, వారందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు కోర్టు సమస్యలని, ల్యాండ్ సమస్యలని తండ్రి మనశ్శాంతి లేకుండా ఉన్నారు.
వారందరికీ ఆ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. బిడ్డలు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు, అనేక హాస్పిటల్స్ తిరుగుతున్నారు. అయా కృపా సహాయం దయచేయండి. మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని అడుగుతున్నాము. అయా వివాహాల కోసం కూడా బిడ్డలు ప్రయత్నిస్తూ ఉన్నారు, వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయా ఉద్యోగం కోసం తండ్రి ప్రిపేర్ అవుతున్నారు, వారికి కావాల్సిన గౌడ్ జాబ్ను బిడ్డలకు దయచేయమని, వారు అనుకుంటున్న ఐటీ జాబ్స్ను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన మా భారతదేశాన్ని, దేశ సైనికుల్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. బిడ్డలు తండ్రి ఇంకా లోన్స్ కొరకని, పెన్షన్స్ కొరకని, ట్రాన్స్ఫర్స్ కోసమని, రిటైర్మెంట్స్ కోసమని ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాటన్నిటిని సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా మేము కూడా ఈ రాత్రికాల సమయంలో మీ పైన తండ్రి భారం వేసి సేద తెరబోతుండగా అలసిపోయిన దేహాలకు మంచి నిద్ర దయచేయండి. ఎటువంటి బలహీనతలు, భయాలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా కంటి నిండను నిద్రను అనుగ్రహించండి ప్రభువా. అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం. దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి, హానికరమైన ఏ పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని రోజంతనూ రక్షించి కాచి కాపాడమని, అయా మరలా మీ చిత్తమైతే ఉదయాన్నే మీ పాద సన్నిధిని మోకరించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.